నెల్లూరులోని బారాషాహిద్ దర్గా ఈద్గాలో రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి పొంగూరు నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మైనారిటీ నాయకులు సమీ హుస్సేని, అలాగే టీడీపీ నేతలు ఇంతియాజ్, షంషుద్దీన్, మస్తాన్, అస్లాం, రియాజ్, ఖాదర్ బాషా, అబ్దుల్ రసూల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ అవసరం ఉన్నా కూడా స్థానిక శాసనసభ్యులుగా కోటమిరెడ్డి శ్రీరెడ్డి గారు కానీ, అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారు, అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అజితన్న అందరం కలిసికట్టుగా ఈ దర్గాలో ఎక్కడెక్కడ ఎంత డెవలప్మెంట్ చేయాలో శక్తి మేరకు అన్ని విధాలా కూడా ఈ దర్గాని డెవలప్ చేసేదానికి అందరం కూడా ముందు వరుసలో ఉన్నాం. దానిలో భాగంగా గతంలో అటు ఈద్గా కానీ, అదేవిధంగా 2 ఆర్టీలకు సంబంధించి కానీ, ఇప్పుడు అజీజాన్ని చెప్పినట్టు ఇది మొత్తం స్లాబ్ ఇంకా కూడా ఏం చేయాలో దాన్ని ఒక ప్రణాళిక వేసుకుని అన్ని విధాలా ఎక్కడ లోటు లేకుండా అన్ని విధాలా చేయడం లక్ష్యంగా ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఈ బారాషాహిద్ డెవలప్మెంట్ గురించి అన్ని విధాలా కూడా ముందుంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మిగతా విషయాల గురించి అజీజాన్ని చెప్పారు. అందరం మాట్లాడుకొని మిగతా ఏదైతే కమిటీ వారు అడిగారో కేసుల ఇష్యూ అయ్యి కూడా దాన్ని ఒకసారి పేపర్ పరంగా ఎలా చేయాలి, ఎలా ముందుకు తెచ్చుకోవాలని అటు మంత్రి నారాయణ గారితో అజీజాన్తో కోఆర్డినేట్ చేసుకుని తప్పకుండా శక్తి మేరకు అది కూడా ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తూ, మరొకసారి రంజాన్ సోదరు ముస్లిం సోదరులకు కూడా ఈద్ ముబారక్. من يهد الله فلا مضل له ومن يضلل الله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله اعوذ بالله من الشيطان الرجيم ان الله రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ ముబారక్. ఈ పవిత్ర మాసం 30 రోజులు కానీ ముస్లిం సోదరులందరూ యావత్ ప్రపంచం మొత్తం ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నా ఈ ప్రపంచ శాంతి కోసం ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కానీ ప్రార్థనలు చేసిందే. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాజకీయంగా ఉండే ప్రతినిధులు కానీ, రాజకీయ ప్రతినిధులు కానీ ఈసారి ప్రతిరోజు కానీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కానీ మసీదుల్లో వెళ్ళి ఇఫ్తార్ సమయంలో ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశాం. మరి ఈరోజు ముస్లిం సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది అన్ని విషయాల్లో. కానీ నెల్లూరులో ప్రత్యేకంగా అయితే వక్ఫ్ బోర్డు స్థలాల్లో అద్భుతమైన ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ మంత్రి నారాయణ గారి సహకారంతో నెల్లూరు నగరంలో రూరల్ కాన్స్టిట్యున్సీలో ఒక 20 కోట్ల రూపాయలతో మంచి ఇంటర్నేషనల్ స్కూల్ పేద బిడ్డల కోసం కట్టుకున్నాం. ఈరోజు పేదరికం పోవాలంటే డబ్బులు ఇస్తే పోదు, ఆస్తులు ఇస్తే పోగొట్టేస్తారు. మనం ఇవ్వాల్సింది సమాజంలో విద్యనివ్వాలి. అందుకోసమే ఈ నెల్లూరులో ఈ యొక్క స్కూలు రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కానీ అన్ని జిల్లాల్లో అడుగుతున్నారు, మాకు కానీ స్థలం ఏంటి, మా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళని అడిగి మేము కానీ సిఎస్ఆర్ ఫండో ఎట్టో ఒకటి స్కూల్ కట్టిస్తామంటే తప్పకుండా ప్రతి జిల్లాలో కానీ ఎక్కడైతే ఈ మా వక్ఫ్ బోర్డు స్థలం పనికొస్తుందో స్కూల్స్కి దానికి హై ప్రయారిటీ ఇచ్చి ఇస్తామని కానీ తెలియజేస్తున్నా. అదే కాకుండా నెల్లూరులో ఈ యొక్క బారాషాహిద్ దర్గా 2014 ముందు ఎలాగుందో మీ అందరికీ తెలుసు. 2014 తర్వాత దీన్ని
అభివృద్ధి చేశాం. ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నారు, అప్పుడు కానీ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు, నేను మేయర్గా ఉన్నాను. అద్భుతంగా డెవలప్ చేశాం. అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరము టెంట్స్ వేస్తున్నాం, డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం, ప్రతి సంవత్సరం రికరింగ్ ఎక్స్పెండిచర్ అవుతా ఉంది ఈ షెడ్స్ అన్నిటికీ. దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్ వేయడానికి 9.5 కోటి రూపాయలతో నెక్స్ట్ 10 రోజుల్లో అది టెండర్ పిలవబోతున్నాము. ఫేజ్ 1లో దీంట్లో ఒక అద్భుతమైన ఒక మసీద్ కడుతున్నాము. దాంతోపాటు ప్రజలందరికీ రొట్టెల పండగకి అన్నిటికీ పనికి వచ్చేటట్టు ఒక స్లాబ్తో ఒక కంప్లీట్ ఒక మండపం లాగా దాదాపు 30,000 చదరపు అడుగులతో మండపం వస్తుంది. సో స్థలం స్కేర్సిటీ కాబట్టి G+1 అంటే ఆ మిద్దె పైన కానీ మనం ప్రార్థనలు చేయొచ్చు. ఎందుకంటే ఈ స్థలాన్ని వినియోగంలో జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే రేపు రొట్టెల పండుగ వస్తే ఏదంటే ఈ కన్స్ట్రక్షన్స్ చేసేస్తే స్థలం అవసరం కాబట్టి దీన్ని స్లాబ్ వేసి వాడుకని పెంచాం. సో దీనికి కానీ మంత్రి నారాయణ గారి యొక్క సహకారం, అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి సహకారం కానీ ఎంతో ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు గేట్స్, ఈ యొక్క ముఖద్వారాలు కానీ శ్రీధర్ రెడ్డి గారు అద్భుతంగా చేయించారు. మరి శ్రీధర్ రెడ్డికి అదేవిధంగా మంత్రి నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ రూరల్లో ఏ చిన్న పని ఉన్నా జాగ్రత్తగా దగ్గరుండి చేస్తుండే గిరిరెడ్డికి కానీ ప్రత్యేక అభినందనలు. అలాగనే మొన్నటిదాకా ఇన్ఛార్జ్ మేయర్గా ఉండి రూప్ కుమార్ యాదవ్ కానీ ఈ యొక్క స్కూల్ అప్పుడు నాకు పూర్తిగా సహకరించిన దానికి తనకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ ప్రతి సంవత్సరం మీరు 10 రాష్ట్రాల్లోనే కాదు ఇతర నేను గిరిజరెడ్డి గారు అదేవిధంగా నాయకులు కొంతమంది నాయకులు యాక్చువల్గా దీంట్లో పాల్గొన్నాం. మీకు అందరికీ తెలిసిందే ఈ బారా షాహిద్ దర్గా 2014 ముందు ఎలా ఉండింది, 14 తర్వాత ఎలా ఉండింది. 2014-19 అప్పుడు అజీజ్ గారు మేయర్. ఆ రోజు ఇక్కడ రొట్టెల పండుగ అంటే ఇది చాలా ప్రసిద్ధి చెందింది. మన జిల్లానే కాదు, మన రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చే ప్లేస్ ఇది. ఆ రోజు దాదాపు 2 లక్షలు అలా వచ్చేవాళ్ళు. 2014-19లో ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చి ఆ వాటరు ఇక్కడ పరిసర ప్రాంతాలు చూస్తే చాలా భయంకరంగా ఉండేవి. ఇక్కడంతా లారీలు క్లీన్ చేసుకోవటం, టాయిలెట్స్ అక్కడే, యూరిన్ అక్కడే. దీన్ని అంతటినీ యాక్చువల్గా ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడి దీంట్లో ఎంతో డెవలప్ చేసాము. అప్పుడే ఇక్కడ ఒక హాల్ కట్టాలని దాంతో కూడా శాంక్షన్ చేసి కాలమ్స్ కూడా రైజ్ చేసాం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి. అయితే శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ ఏదైతే ఇక్కడ ముఖద్వారాలను చాలా చక్కగా డెవలప్ చేశారు, కొన్ని డెవలప్మెంట్స్ కూడా వారు చేశారు, వారిని కూడా అభినందిస్తున్నాను. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళా టేకప్ చేయాలని అటు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితోనూ అదేవిధంగా అజీజ్ గారు వర్క్ బోర్డ్ చైర్మన్ వారితో డిస్కస్ చేయడం, దానికి కావాల్సిన ఫండ్ కావాలంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక 5 crores నోడా నుంచి ఇమీడియట్గా శాంక్షన్ చేయని చెప్పడం. అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 1,80,00,000, వర్క్ బోర్డు అజీజ్ గారు అక్కడి నుంచి 1.5 crore, అదేవిధంగా మైనారిటీ సంక్షేమ మంత్రివర్యులు 1.5 crore ఇస్తామని మొత్తం 9.8 కోట్ల ఫస్ట్ ఫేజ్ ఇది. మళ్ళీ ఫర్దర్గా ఉంది, దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. వీలైనంత తొందరలో ఆ వర్క్ కూడా టేకప్ అవుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముస్లిం సోదరులకి ఆరు 2014-19లో కానీ మంత్రిగా నిన్నప్పుడు కానీ ఇప్పుడు మళ్ళా మంత్రి అయినప్పుడు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు. నేను డ్రైన్స్ 2017లో వచ్చిన తుఫానుకి నెల్లూరు సగం మునిగిపోయింది. అందులో నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. और इस गाड़ी क्या करके रोज नबी सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह के हबीब मुहम्मद खालिद हुसैन 2 कमानों के फासले में अल्लाह के करीब हो गए, कुर्बत हासिल की, करीब हो गए। और मैं मौला तू बड़ा करम वाला है कि मुझे अपने पास बुलाया,
तेरी कुर्बत अता की, तेरी नजदीक अता की, मुकाम क़ाब हुसैन तक। तो क्या करे रब ने फरमान करे